చూడు తమ్ముడు, నీ బాడీలో ఏంది కొవ్వు తగ్గాలన్నా, అదే ఇంగ్లీష్లో ఫ్యాట్, లేదా నీ బాడీ వెయిట్ తగ్గాలన్నా రోజుకి ఒక్క ట్యాబ్లెట్ అంతే. నెల మొత్తం మీరు 30 ట్యాబ్లెట్లు వేసుకున్నారనుకోండి, నేను చెప్పే ట్యాబ్లెట్స్, ఓకేనా? జీరో సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదన్నమాట. రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఇలాగా ఎన్ని రోజులు వేసుకోవాలా? ఒక నెల వేసుకోవాలి. వేసుకుంటే 10 నుంచి 15 కేజీలు తగ్గిపోతారు. ఎంత? 10 to 15 కేజీస్ అనమాట. ఇప్పుడు మీరు అడుగుతారు, ఆ ట్యాబ్లెట్ పేరు ఏంటి, కొద్దిగా చెప్పన్నా, ఎప్పుడు వేసుకోవాలన్నా ఆ ట్యాబ్లెట్? మార్నింగ్ వేసుకోవాలా, ఆఫ్టర్నూన్ వేసుకోవాలా, లేకపోతే నైట్ వేసుకోవాలా? ఆ ట్యాబ్లెట్ పేరు చెప్పండి, ఎప్పుడు వేసుకోవాలి చెప్పండి అని ఆల్రెడీ మీ మైండ్లో వచ్చేసింది. ఇప్పుడు నువ్వు కొన్ని సంవత్సరాలుగా పొద్దున్నే లెగగానే, నిద్ర నుంచి లెగగానే పళ్ళు కూడా తోముకోకుండా బెడ్ కాఫీ, బెడ్ టీ, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేశాక టీ, మళ్ళీ 10 గంటలకి 11 గంటలకి స్నాక్స్ టైం, బ్రేక్ టైం సమోసా లేకపోతే ఎగ్ పఫ్ ఏదో ఒకటి తినేసి మళ్ళీ అప్పుడు ఒక టీ లేదా కూల్ డ్రింక్, మధ్యాహ్నం ఇష్టం వచ్చింది తినేసి, బిర్యానీలు తినేసి, ఇలాగా కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఏది పడితే అది తినేసి మీ బాడీని మీరు చెడదెబ్బుకొని ఓవర్ వెయిట్ అయిపోయి ఫ్యాట్ పెంచుకొని మీరు ఇప్పుడు మీకు ఒక నెలలోనే 10 నుంచి 15 కేజీలు వెయిట్ తగ్గిపోవాలా? నేను ట్యాబ్లెట్ చెప్పాలా? షార్ట్ కట్టా? అటువంటి ట్యాబ్లెట్లే లేవు. ఒకవేళ మీకు దొరికినా సరే అటువంటి ట్యాబ్లెట్స్ షార్ట్ కట్, డైరెక్ట్ ఇంకేం ఉండదు, పుష్పటాక్ అనమాట. అది ఈ షార్ట్ కట్లు వద్దు. మిమ్మల్ని ఆపడానికి, ఈ వీడియో చూడడానికి, మీరు ఏదైతే తప్పులు చేశారో అది తెలుసుకోవడానికి చేశానమాట. అర్థమైందా? ట్యాబ్లెట్లే లేవు. ఆల్రెడీ ఒక 2 వీడియోస్ బిఫోరో 3 వీడియోస్ బిఫోరో చెప్పా. మీ వెయిట్ తగ్గాలంటే ఏం చెయ్యాలి అనేది ఆల్రెడీ నేను చెప్పా. ఒకవేళ చూడకపోతే నా అకౌంట్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది అనమాట. దాని మీద టైటిల్ కూడా రాసి ఉంటుంది. మ్యాక్సిమం రాస్తూ ఉంటాను నేను టైటిల్. ఆ టైటిల్ ఉన్న వీడియో నొక్కి చూస్తే మీ బాడీలో ఫ్యాట్ ఎలా తగ్గాలి, ఫ్యాట్ తగ్గదులేండి, మీ బాడీ వెయిట్ ఎలా తగ్గాలి అనేది పెట్టా. ఫ్యాట్ తగ్గాలంటే అది ఎలా తగ్గాలి ఏంటనేది మళ్ళీ క్లియర్గా చేసి పెడతా. ఓకేనా?